హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ఈరోజు సెకండ్ టైం అప్గ్రేడ్ చేయబోతున్నాము సీట్ని. లాస్ట్ కన్యాకుమారికి వెళ్ళినప్పుడు ఇది దానికి ముందే కంప్లీట్గా రైడర్ పొజిషన్లో ఉన్న సీట్ కంప్లీట్గా ఇది ఫ్లాట్ అయిపోయింది. ద బిగ్గెస్ట్ మిస్టేక్, I hope no one will do this mistake because in previous seat modification అక్కడ రావు సీట్స్ అని ఉంది, అక్కడ జెల్ సీట్ వేసాను. ఆ జెల్ సీట్ వేయడమే పెద్ద మిస్టేక్ చేశాను. దయచేసి ప్లీజ్ డు నాట్ పుట్ ద జెల్ సీట్స్ బికాస్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ యువర్ బట్. ఈ రావు సీట్స్లో వాళ్ళు ఇట్లా చేసినాం అట్లా చేసినాం, స్టిచ్చింగ్ బాగుంది, ఇది బాగుంది, కానీ ఒక రైడర్కి ఎలా పొజిషన్ కావాలా, ఎంత వెయిట్ ఉన్నాడో దాన్ని బట్టి కదా చేయాలా. అవన్నీ ఏం లేకుండా జస్ట్ 10 years వరకు మీకు బాగుంటుంది జెల్ సీట్, ఏం ప్రాబ్లం లేదన్నారు. అంత హైప్. అసలు ఏదైనా ఎవరైనా కస్టమర్స్ పోతే అంత డిస్రెస్పెక్టింగ్గా మాట్లాడతాడంట ఆయన. నేను ఇప్పుడు లాల్బాగ్ దాటుకొని కొంచెం ముందరికి వెళ్తే అక్కడ జేసీ రోడ్డుకి సిగ్నల్ ముందు లెఫ్ట్లోనే ఫీజా సీట్ కవర్స్ అని ఉంది. సో అక్కడ చాలా వరకు నేను విన్నాను, బడ్జెట్ ప్రకారంగా మంచి సీట్ అనేది మాడిఫై చేసి ఇస్తున్నాడు అనేసి. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, చూద్దాం ఎట్లా ఏమనేసి. అండ్ మోర్ ఓవర్ టాప్ బాక్స్ వేరే నేను ఫిటప్ చేశాను కాబట్టి రెయిన్ కవర్ లాగా తీసుకుంటాం అనేసి. సో అది మళ్ళీ బాడీ కవర్ ఏమన్నా మన బైరాకి బాడీ కవర్ ఉంది కదా, సో దానికి తీసుకుంటాము అనేసి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ గుడి కనబడుతుంది చూడండి, ఈ గోల్డ్ కలర్లో, దానికి ఆపోజిట్లోనే ఉంది ఫీజా సీట్స్ అని. ఎక్కడది ఫీజా సీట్స్? ఈడ ఉంది ఫీజా సీట్స్. ఇక్కడ ఉంది ఫీజా సీట్స్. థర్డ్ ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీళ్ళ ఫీజా సీట్స్ది ఎంత బాగా డిజైన్ చేసినాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ వేస్తే కూడా మనకి ఈ పొజిషన్లో ఉంటుంది. నాది ఓల్డ్ సీట్ అయితే బ్రేక్ వేస్తే ఫుల్ నైస్ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. సో పీలెన్ కూడా బాగా కరెక్ట్గా ఉంది, బాగా రౌండ్ కరెక్ట్గా షేపు. ఈ స్టిచ్చింగ్ కూడా మంచి హైఫై స్టిచ్చింగ్ వేసిండారు చూడండి, కరెక్ట్ డిజైన్. కొంచెం మనం మాట్లాడి ఎట్లా ఇదే బ్రాడ్ కరెక్ట్గా ఉంది. మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా ఇంత బ్రాడ్ ఉంది. నేను యాక్చువల్గా ఈ బ్రాడ్ కోసమే చెక్ చేస్తాను ఇది. ఓకే, లోపల వెళ్ళి మాట్లాడి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఫుల్ స్టాక్ అంటే స్టాక్ ఉంది. వీళ్ళు హోల్సేలర్స్. అండ్ ఇక్కడ 350కి కూడా చూడండి, మంచి లెదర్ వీళ్ళే స్టిచ్ చేసి అమ్ముతారు. ఇక్కడ కొన్ని గార్డ్స్ కూడా ఉన్నాయి మొత్తము పైన, అక్కడ ప్యూర్ లెదర్స్ది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మంచిగా ఫుల్ హై క్వాలిటీగా స్టిచ్ చేసిండారు. ఇప్పుడు ఆ సీట్ చూశారు కదా, చాలా బాగుంది కరెక్ట్గా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది, లుక్ వైజ్ కూడా సింపుల్గా డీసెంట్గా ఉంది. మీరు చూడొచ్చు, ఆ షేప్ నేరో కూడా కరెక్ట్గా ఉంది. మనకి ఏ ప్రాబ్లం లేదా, అంత లేదు, కరెక్ట్గా ఉంది. కూర్చొని మనకి బేజారైపోయింది. ఇది కూడా కరెక్ట్గా ఇదే షేప్లో ఉంది చూడండి. సో మళ్ళీ దీనికి కూడా రైన్ కవర్ తీసుకోవాలా, చెక్ చేద్దాం ఎట్లా ఏమనేసి. బై నిమ్దేనా ఫుల్ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರ್ ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಅಲ್ಲ? ಬಾಯ್, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೇಳಿದ್ರು ನೀವು ಟೀಚಿಂಗು ಮಾಡ್ತೀರಾ? ಓ ತಾವ ಹೆಸರು ಬಾಯ್? ಅಫ್ಜಲ್. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, లాస్ట్ టైము రావ్ సీట్స్ది నేను ఒకసారి వీడియో వేసింటాను కదా. సో వాళ్ళు ఒక నమ్మకంతో వెళ్ళినాను, మా ఫ్రెండ్స్, గ్రూప్ ఫ్రెండ్స్ అంతా చెప్పిన దానికి సరే అని వెళ్తే, ఇక్కడ చూడండి ఎంత హార్డ్ ఉంది. వీళ్ళు యాక్చువల్గా ఏం చేశారంటే, ఈ కింద ఉన్న బాటమ్ వచ్చేసి కంపెనీదంట, స్టాక్ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటేది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఈ కుషన్ వచ్చేసి నాకు హార్డ్ అయింది. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకు 200 kilometers పైననే నాకు ఇది బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఇదంతా హార్డ్ అయిపోయింది అది మెటీరియల్ కంప్లీట్గా. నేను సాఫ్ట్ ఉంది అనుకున్నా కానీ అంత సాఫ్ట్ లేదు, ఇది హార్డ్ మెటీరియల్ యూస్ చేసిండారు. సో మనము ఇప్పుడు ఎట్లా ఎక్స్చేంజ్కి తీసుకునేచ్చు అంటున్నారు. అక్కడ మీరు చూడొచ్చు, నేను ఇంతకుముందు చూపించాను కదా ఆ సీట్ది. సో ఇక్కడంతా చూడండి ఫుల్ కంప్లీట్గా ఈ సైడ్లో అంతా స్పాయిల్ అయిపోయింది అది. సో ప్లీజ్ గైస్ డూ నాట్ గో ఫర్ రావ్ సీట్స్, బెటర్ యూ కమ్ ఫర్ ద పిజ్జా సీట్స్. ఇక్కడే జేసీ రోడ్ దగ్గరనే అక్కడ దేవస్థానం ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంది. పైన కన్స్ట్రక్షన్ యాక్చువల్గా వీళ్ళది షాప్ పైన ఉంది. ఇటు చూడండి, ఇక్కడ ఒక చిన్న ఇది ఇటు చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి ఈ కింద ఉండేదంతా నాది కంప్లీట్గా. దీనివల్ల ఏమైంది, నా స్టాక్ కూడా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. సో నేను పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా పాడైపోయింది. సో చూద్దాం ఎట్లా ఏమనేసి ఫైనల్గా నేను ఏం డెసిషన్ తీసుకుంటానో అది నేను మీకు మళ్ళీ వ్లాగ్లో చెప్తాను. యా, నైస్ మీటింగ్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సజెషన్స్. సో మనకు ఒక ఫ్రెండ్ వేరే పరిచయం అయ్యారు, కార్తిక్ అనేసి. సో నాకు కూడా ఇంకా ఫైనల్గా మంచి సజెషన్స్ ఇచ్చారు. సో ఇది మనం సీట్ చేసుకుంది. సో ఇంకా ఫ్రంట్ గైటర్స్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. లెట్స్ గో, బై బ్రో. సో కొంచెం ఈ సీట్కి అలవాటు పడాలా, ఎందుకంటే కొంచెం హైట్గా ఉంది కాబట్టి కొంచెం అలవాటు పడాలా నేను. ఎందుకంటే బ్రాడ్ ఉంది, చాలా బాగుంది. ఇన్ని రోజులు కూర్చొని ఆ డొక్కు సీట్లో. మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరిన్. హెల్మెట్ లేకుండా మాత్రం రైడ్ చేయకండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సైనింగ్ ఆఫ్, బాయ్.